హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి బెస్ట్ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. అదే వంకాయ బజ్జీలు. ఎప్పుడు రొటీన్గా మిరపకాయ బజ్జీలే ఎందుకండి, ఈసారి ఇలా వంకాయలతోటి బజ్జీలు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చల్లచల్లని వెదర్లో ఈ వేడివేడి వంకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు మీ ఇంట్లో ఈ స్నాక్ ఐటెం తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగా వంకాయల్ని తీసుకున్నాను. వీటిని పొడి వంకాయలు అంటారండి. నేను ఇక్కడ 5 లేదా 6 వరకు తీసుకున్నాను. ఇలా మనం వాటర్లో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. దీన్ని మనము సన్న లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలోకి మనము ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా చిటికెడు కారం వేసుకోవాలి, చిటికెడు ఉప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం వంకాయల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి వంకాయలోకి బాగా పట్టేసుకోవాలి. ఇలా మనము పెట్టేసుకొని దీన్ని మనం ఒకసారి బాగా మసాజ్ చేసేసుకోవాలి వంకాయల్ని. ఇలా చేసుకొని మనం ఒక 2 లేదా 3 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా వీటిని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనము బజ్జీలోకి కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బేసన్ని వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ వంట సోడాని కూడా చిటికెడు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మనము కన్సిస్టెన్సీకి సరిపడేంత వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారిగా పోసుకోవద్దండి. మనము మిరపకాయ బజ్జీలకి ఏ విధంగా అయితే వాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో కన్సిస్టెన్సీ, అదే విధంగా ఈ పిండిని మనం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఏ ఉండలు లేకుండా మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ మసాలా ఉంది కదండి, ఆ వంకాయలు మనం ఈ పిండిలో వేసుకొని పిండి అంతా పట్టేసుకునేలాగా వంకాయలోని బాగా డిప్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి బాగా పట్టేసుకున్న తర్వాత మనం వేడివేడి ఆయిల్లో వేసేసుకోవాలి. కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టకూడదండి, అలానే హై ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ వంకాయ బజ్జీలని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, నాకు మంచి గోల్డెన్ కలర్లో వస్తున్నాయి. ఇలా మనము 2 సైడ్స్ మనకు మంచిగా వేగేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఈ బజ్జీలని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది. ఇలా వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. అప్పుడు ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ ఆ టిష్యూలోకి అబ్జర్వ్ అయిపోతుంది. అంతే అండి. ఇలా చేసుకొని మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి ఎక్స్ట్రాగా ఇంకా టేస్టీగా ఉండడానికి దీన్ని మనము మధ్యలో ఘాట్లు పెట్టేసి మధ్యలో మనం ఇలా ఆనియన్స్ వేసుకొని అలాగే ఉప్పు, కారం ఇలా స్ప్రింకిల్ చేసుకొని కొద్దిగా చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మనం ఇలా నిమ్మకాయ, ఉల్లిపాయ వేసుకొని తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేనండి. అంత రుచికరంగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఇంత రుచికరమైన వంకాయ బజ్జీలను చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.